నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే 2 సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఢీ కొనబోతుండగా, రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ ను భారత్ ఢీ కొట్టబోతోంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు రంగం సిద్ధమైంది. బలగాల్లో భారత్, ఇంగ్లాండ్ సముజ్జీలుగా ఉన్న నేపథ్యంలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచ కప్ 2022లో ఇంగ్లాండ్ తోనే భారత్ సెమీఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్ లో టీమిండియాను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. ఇక 169 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 16 ఓవర్లలోనే ఛేదించేసింది. 2022 టీ20 వరల్డ్ కప్ కంటే ఇంగ్లీష్ జట్టు ఇప్పుడు మరింత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఓడించాలంటే భారత్కు అంత ఈజీ కాదు. ఇంగ్లాండ్ను ఓడించాలంటే అత్యుత్తమ జట్టుతో భారత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్మెంట్ తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. గయానా పిచ్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కి కూడా అనుకూలిస్తుంది. అందుకే శాంసన్ ను తీసుకుంటే భారీ స్కోర్ లేదా భారీ ఛేదనను చేయొచ్చని భారత్ భావిస్తుంది. ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉండడంతో శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి కెప్టెన్ రోహిత్ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. టీ20 ప్రపంచ కప్ 2024లో సంచలనం ఇది. పసి కూనగా భావించే ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా ఓ ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పూర్తి స్థాయి సభ్యత్వ దేశంగా మారిన 7 ఏళ్ల వ్యవధిలోనే ఈ గంధ సాధించింది ఆఫ్ఘన్ జట్టు. దేశంలోని అనిశ్చిత పరిస్థితులను దృష్ట్యా అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ రోజు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన స్థాయికి ఎదిగింది ఆఫ్ఘన్. ముఖ్యంగా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో హేమీలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించి సత్తా చాటింది. ఇకపోతే సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరిన ఆఫ్ఘన్ ఈసారి స్థాయికి తగ్గ ఆట తీరుతో ముందంజ వేసిన సఫారీ జట్టు ఎలా ఎదుర్కొంటోంది? ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బలాల్లో దక్షిణాఫ్రికాదే పై చేయి అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘన్ను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ పోరు హోరాహోరీగానే సాగుతుందని అంచనా. రెండు జట్టుల్లో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్ చేరుతుంది.